వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ అత్యంత వైభవంగా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 4000 మంది పారిశుద్ధ్య కార్మికులు. జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తాం. వీఐపీ, వీవీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. జాతరకు వచ్చే భక్తులకు వైద్య శాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్ 279 యూనిట్స్ ద్వారా 5532 టాయిలెట్స్ ఏర్పాటు. మేడారం మహాజాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐపీఎస్, ఎస్పీ శబరీష్ ఐపీఎస్, ఐటీడీఏ పీఓ అంకిత్ ఐఏఎస్, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల శ్రీజ, డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధపోయిన జగ్గారావు, దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ వస్తున్నారు మ్యామ్. గవర్నర్ మేడంకి మ్యామ్ అది టెంట్ చేస్తాం మ్యామ్. ఇది ఎప్పుడు తమరుకు అంటే ఎప్పుడైనా అందులో మంచి కూడా ఇండియా వెహికల్స్ చేస్తాను. అంటే దాదాపుగా ఇంకొక 11 రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజారులు, ఆదివాసీ పెద్దలు, గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండుగ, నిన్న టెంపుల్ అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చే బుధవారం మండమెలిగే పండుగ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర, ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24 వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజారులు కానీ, అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ, మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, అదేవిధంగా ఎండోమెంట్, అడిషనల్ కలెక్టరు, ఇతర పోలీస్ అధికారులు. నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేము. ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా 13-14 రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది. ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా. ఏదైనా చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతోటి మొత్తం నేషనల్ హైవే ఘట్టమ్మ అవతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి ఇటు ఏటునాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ, ఈ మొత్తం జాతర ప్రెమిసెస్లో దాదాపుగా 500 పైన సీసీ కెమెరాలను పెట్టి కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు, సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా, సంతోషంగా, కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరున కోరుకుంటా ఉన్నాం. అందరికీ మా స్వాగతం, సుస్వాగతం.